మనిషి జీవితంలో మనము ప్రతిదీ కూడా పొందుకునేది ఎక్కడి నుండి మనం పొందుకుంటున్నాం అని ఒకసారి మనిషి అన్నీ ఆలోచిస్తున్నాడు. కానీ ఈరోజు చూడండి, ఈ భూమి మీద మనుషులమైన మనందరము కూడా మనకి అన్నీ ఇస్తుంది దేవుడు. అన్నీ ఇస్తున్న దేవుడిని మనము సంతోషపెట్టాలి. దేవుణ్ణి మనము సంతోషపెట్టినట్టుగా మన జీవితాలు ఈ భూమి మీద ఉండాలి. కానీ మనుషులు ఈరోజు చూడండి, ఒక మాట నేను చెప్తాను. ఒక మనిషి మనకి సహాయం చేయాలనుకోండి, ఆ మనిషి మనకి సహాయం చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఈ మనిషి చాలా మంచోడు, ఈ మనిషి నాకు సహాయం చేశాడు, లేకపోతే మేలు చేశాడు అని మనం ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆ మనిషికి కృతజ్ఞత అనేది మనము తెలియచేస్తాం. అయితే ఒక మాట చెప్తాను చూడండి, ఒక మనిషి మనకి సహాయం చేశాడు అనుకోండి, ఆ మనిషి మనకి ఒకసారే సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఆయన దగ్గర ఉంటే ఇంకా కొంచెం మంచోడైతే మరొకసారి సహాయం చేస్తాడు. కానీ ఆ సహాయం చేసినోడు కూడా ఏమనుకుంటాడంటే, అతను కూడా నాకు సహాయం చేస్తే బాగుందేమో అనుకుంటాడు. నేను చెప్పవలసిన ఉద్దేశం ఏంటంటే, మనిషి మనకి సహాయం చేసినప్పుడు ఆ మనిషి కూడా మరొక వ్యక్తి మనకి సహాయం చేయాలని ఎదురు చూస్తాడు, ఆశపడతాడు. కానీ ఈ భూమి మీద ఒక మనిషి సహాయం చేయాలన్నా ఏమండి, అది ఎవరి వల్ల అవుతుందంటే దేవుడి వల్ల అవుతుందండి. దేవుడు అందరికీ సహాయం చేసేది ఎవరంటే దేవుడు. అన్నీ మనకి ఇచ్చింది దేవుడు. ఏమండి, ఆ దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు అని అంటే, ఉచితంగా సహాయం చేస్తున్నాడు, మనకి ఇస్తున్నాడు తప్ప మన దగ్గర నుండి ఏమీ ఆశించట్లేదండి దేవుడు. దేవుడు చూడండి, మనల్ని తన బిడ్డలుగా చేసి అన్నీ ఇస్తూ ఏమంటున్నాడంటే, మీ మనస్సును నాకు ఇవ్వండి అంటున్నాడు. మనస్సును ఎందుకు ఇవ్వమంటున్నాడు అని ఆలోచిస్తే, దేవుడికి మనసే కావాలి, ఆ హృదయము దేవుడికి మనం ఇవ్వాలి. కానీ ఈరోజు మనుషులందరూ ఎలా మారిపోయామంటే, మనము మన మనస్సును మనము దేవుడికి ఇవ్వలేని వారిగా మనం కనబడుతున్నాం. చూడండి, ఈరోజు చాలా మంది అన్నీ సంపాదించుకుంటున్నారు, కానీ దేవునికి నా హృదయాన్ని ఇవ్వాలి అనే వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. దేవునికి హృదయం ఇవ్వడం అంటే ఏంటి? దేవుడు చెప్పినట్టుగా మనము నడుచుకోవడము. ఏమండి, దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవడమే దేవునికి మన హృదయం ఇవ్వడము. కానీ